హాయ్ ఫ్రెండ్స్, ఇది కొత్త Hyundai Santro Asta TopEnd వేరియంట్. సో ఇదైతే మనకు TopEnd వేరియంట్. ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అయితే మనకు. సో ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశాడు. సో దిస్ టైం ఫాగ్ ల్యాంప్ అయితే బాగా మంచిగా డిజైన్ చేశాడు. సో ఇక్కడ మనము గ్రిల్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంది విత్ క్రాస్ లైన్ డిజైన్ విత్ సిల్వర్ ఫ్రేమ్ కోటెడ్ అనమాట. సో మనకు ఇక్కడ క్రాస్ లైన్ డిజైన్ మళ్ళీ సిల్వర్ ఫ్రేమ్ కోటెడ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనము చూసినట్టయితే Hyundai బ్యాడ్జ్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రంట్ అయితే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అనే చెప్పవచ్చు దిస్ టైం అయితే. సో ఇక్కడ మనము వీల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 14 ఇంచ్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఆ లెవెల్స్ అయితే లేవు, మనకు 14 ఇంచ్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ నార్మల్ వీల్సే అన్నమాట ఇవి. సో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకు 130 మీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇది ఒక హ్యాచ్ బ్యాక్ అయితే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు శాంట్రో బ్యాడ్జ్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ మనము బ్యాడ్జ్ కింద చూసినట్లయితే మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఇచ్చాడు. సో ఇదైతే మనకు TopEnd వేరియంట్ ఆస్టా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్టా సిల్వర్ ప్లేటెడ్ లోగోతో చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇదైతే మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో 2 వేరియంట్స్ మనకు దీంతో అవైలబుల్గా ఉన్నాయి. సో బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అనమాట. సో ఇక్కడ మనము ఫ్రంట్లో చూసినట్లయితే స్టీరింగ్ వీల్ దగ్గర చూసినట్లయితే సో ఇది మనకు పవర్ స్టీరింగ్తో అవైలబుల్గా ఉంది. సో మంచి విత్ గుడ్ ఫీచర్స్తో మనకు ఇది అవైలబుల్గా ఉంది. సో ఫ్రంట్ చూసినట్టయితే మనకు డ్రైవర్ హెయిర్ బ్యాగ్ ఇచ్చాడు ఫ్రంట్లో. సో ఇక్కడ చూసినట్టయితే ఏసీ వెంటో, ఫ్రంట్ ఏసీ వెంటో చిన్నగా చాలా మంచి స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ ఫ్రంట్ చూసినట్లయితే లెగ్ రూమ్ చాలా నాకైతే నా హైట్ వచ్చేసి 5.7 నాకైతే బాగా కంఫర్టబుల్గా ఉంది. సో ఇక్కడ సమ్ స్టోరేజ్ ఆఫ్ స్పేస్ చూడవచ్చు మనం, ఇక్కడ మంచి స్టోరేజ్ ఆఫ్ స్పేస్. సో ఏసీ వెంట్ మరి ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇక్కడైతే అనదర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇచ్చాడు ఇక్కడైతే. సో మనకు అయితే ఇక్కడ 7 ఇంచ్ డిస్ప్లే విత్ A1 బ్లూ కనెక్టింగ్ యాప్ అనమాట. 1 బ్లూ కనెక్టింగ్ యాప్ ఇచ్చాడు. సో మనం టచ్ స్క్రీన్ నుండి మనం మొబైల్ ద్వారా యాప్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం మంచి ఫీచర్స్ చూడవచ్చు. సో ఫోన్, మీడియా, ట్రాక్, సౌండ్, రేడియో, ఫైల్స్, వాల్యూమ్ బటన్ అన్నీ ఇచ్చాడు. ఏసీ వింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకు చిన్న బటన్. సో ఇక్కడ USB కేబుల్ అయితే ఇచ్చాడు, బ్లూటూత్ USB స్పేస్, మంచి బాటిల్ స్పేస్ అయితే ఇక్కడ చూడవచ్చు మనము. సో ఇదైతే మనకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. సో ఇక్కడ చూడవచ్చు మనము బాటిల్ స్పేస్. సో ఇది ఇన్బిల్ట్గా ఇచ్చాడు వాళ్ళే అయితే. సో మంచి సీటింగ్ కంఫర్ట్ అనే చెప్పవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ సీటింగ్ కంఫర్ట్ రైట్ నౌ అనే చెప్పవచ్చు. సో మనం రేర్ చూసుకున్నట్లయితే మనకు చాలా అట్రాక్టివ్గా ఉంది రేర్. సో మంచి లెదర్ సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో రేర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు, రేర్ బాటిల్ హోల్డరు. సో ఇక ఇంజిన్ విషయానికి వస్తే మనకు Hyundai Santro ఈజ్ పవర్డ్ బై ఏ 1.1 లీటర్ 4-cylinder petrol engine which produces 69 PS of power and 99 Nm of torque. It is available in a 5-speed manual transmission and automatic transmission. సో మనము ఇక్కడ చూసినట్లయితే మనకు మంచి మైలేజ్ కూడా వస్తుంది. సో ఇదైతే మనకు మైలేజ్ ఏరియా అయితే మనకు 20.3 kmpl. సో ఇందులో అయితే మనకు ఇంకొక వేరియంట్ కూడా ఉంది. సో ఇదైతే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్తో వస్తుంది మనకు. సో ఇదైతే మనకు పవర్ వచ్చేసి మనకు 59 PS ఆఫ్ పవర్ అండ్ 84 Nm ఆఫ్ టార్క్ అండ్ ఇట్ ఈస్ గివ్ మైలేజ్ ఆఫ్ 30.48 కిలోమీటర్స్ అనమాట. సో మనకు ఇంకొక వేరియంట్ అయితే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్ వేరియంట్ అయితే మనకు 30.48 kmpl మైలేజ్ వస్తుందన్నమాట. సో మనకు TopEnd వేరియంట్లో అయితే ABS EVD కూడా అవైలబుల్గా ఉంది. సో నా హైట్ వచ్చేసి 5.7. సో నాకు రేర్ లెగ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మీరు హెడ్ రూమ్ కూడా చూడవచ్చు. సో నా హైట్కి ఇది మంచి స్పేస్ అనే చెప్పవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు రేర్ ఏసీ వింట్, మాన్యువల్ ఏసీ వింట్ కూడా మనము ఇక్కడ చూడవచ్చు. సో ఇదైతే ఆటోమేటిక్ కాదు, సో ఇది మాన్యువల్ ఏసీ వింట్ అన్నమాట.
సో ఇక్కడ చూడవచ్చు మనకు హ్యాండ్ బ్రేక్ ఫ్రంట్లో ఇక్కడ బాటిల్ హోల్డర్ పక్కలో హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు. సో మనకు బూట్ స్పేస్ అయితే మంచి స్పేస్ ఇచ్చాడు. 235 లీటర్స్ ఆఫ్ కార్గో వాల్యూము. సో మనకి ఇదైతే 235 లీటర్ కార్గో వాల్యూమ్తో వస్తుంది. మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్ ఇన్ ద హ్యాచ్ బ్యాక్ అనే చెప్పవచ్చు. సో ఇందులో అయితే మనకు 7 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే స్టార్ డస్ట్. సో మరి ఇక్కడ చూడొచ్చు మనము డయానా గ్రీన్ అనమాట. సో ఇదైతే మనకు డయానా గ్రీను. మళ్ళీ ఇంకొక కలర్ చూసినట్లయితే మనము ఫెయిరీ రెడ్. సో ఇదైతే మంచి అట్రాక్టివ్ కలర్ అనే చెప్పవచ్చు, ఫెయిరీ రెడ్. సో ఇంకొకటి చూసినట్లయితే మనకు మెరీనా బ్లూ. సో ఇది కూడా బాగుంది. సో ఇంకొకటి చూసినట్లయితే మనకు పోలార్ వైట్. సో పోలార్ వైట్ అయితే మంచి కలర్ అనే చెప్పవచ్చు, పోలార్ వైట్. సో ఇంకొకటి చూసినట్లయితే మనము ఇంపీరియల్ బీజ్. సో ఇది కానీ సో అట్రాక్టివ్గా ఉంది. సో ఇంకొకటి చూసినట్లయితే మనకు టైఫోన్ సిల్వర్. సో ఇదైతే మనకు టైఫోన్ సిల్వర్. సో మంచి అట్రాక్టివ్ కలర్ అనేది చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనము రేర్ టైల్ ల్యాంప్, చాలా అట్రాక్టివ్గా ఉంది రేర్ టైల్ ల్యాంప్. సో ఇక్కడ చూసినట్టయితే శాంట్రో సిల్వర్ ప్లేటెడ్ లోగోతో రాస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు శాంట్రో లోగో, కంపెనీ లోగో ఇది. సో ఆస్తా ఇదైతే టాప్ ఎండ్ మోడల్ అనమాట, టాప్ ఎండ్ ఎడిషన్. సో మనకు టాప్ ఎండ్ ఎడిషన్లో అయితే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, మళ్ళీ డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్ అనమాట. సో టాప్ ఎండ్లో అయితే మనకు ABS EBD కూడా అవైలబుల్గా ఉంది టాప్ ఎండ్ వేరియంట్లో అయితే. సో ఇందులో అయితే మనకు 5 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి ప్రైజెస్ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకు D-lite అయితే 3.89 lakhs. సో ఎరా అయితే మనకు 4.24 lakhs. సో మ్యాగ్నా అయితే 4.57 lakhs. సో మ్యాగ్నా AMT అయితే మనకు 5.18 lakhs. సో మ్యాగ్నాలో అయితే మనకు CNG అయితే మనకు 5.23 lakhs. సో స్పోర్ట్స్ అయితే మనకు 4.99 lakhs. సో స్పోర్ట్స్ AMT అయితే మనకు 5.46 lakhs. సో స్పోర్ట్స్ CNG అయితే మనకు 5.64 lakhs. సో మళ్ళీ ఆస్టా అయితే మనకు 5.45 lakhs. సో ఇవి వాటి ప్రైజెస్. సో ఇవైతే మనకు షోరూమ్ ఎక్స్-షోరూమ్ ప్రైజెస్. సో ఇవైతే సో ఆన్ రోడ్ ప్రైజెసే కాదు. సో ఇవైతే ఎక్స్-షోరూమ్ ప్రైజు. So friends, please subscribe cheyandi and press bell icon to get all new updates of the automobiles and many more.